ఓం శాంతి. మురళి డేట్ 16/3/25. అవ్యక్తవాణి పర్సనల్ డేట్ 5/3/2004. कमजोर संस्कारों का संस्कार कर सच्ची होली मनाओ, तब संसार परिवर्तन होगा. कमजोर संस्कारों का संस्कार कर सच्ची होली मनाओ, तब संसार परिवर्तन होगा. బలహీన సంస్కారాలను సమాప్తి చేసి సత్యమైన హోలీ జరుపుకోండి. అప్పుడు ఈ సంసారం ప్రపంచం పరివర్తన అవుతుంది. ఈరోజు आज बाप दादा अपने चारों ओर की रास दुलारे बच्चों को देख रही है. ए परमात्मा दुलार आप फोटो में कोई श्रेष्ठ आत्माओं को ही प्राप्त है. ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్నటువంటి అల్లారు ముద్దు పిల్లలను చూస్తూ ఉన్నారు. ఈ విధంగా పరమాత్మకు ప్రియమైన వారిగా అయ్యే పిల్లలు కోటిలో కొద్ది మంది అయిన శ్రేష్ఠాత్మలైన మీకు మాత్రమే ప్రాప్తించింది. హర్ ఏక్ బచ్చేకే తీన్ రాజ్ తఖ్త్ దేఖ్ రహీ హై. ఏ తీన్ తఖ్త్ सारे कल्प में इस संगम पर ही आप बच्चों को प्राप्त होती है. అయితే పిల్లలైన మీకు విశేషంగా 3 రాజ సింహాసనాలు లభించాయి. ఆ 3 ఈ సంగమ యుగంలో మాత్రమే ప్రాప్తిస్తాయి. దికాయి దే రహీ హై తీన్ తఖ్త్. మరి ఆ 3 సింహాసనాలు కనిపిస్తున్నాయా? ఏక్ తో హై ఏ బ్రుకుటి రూపీ తఖ్త్ జిస్ పర్ ఆత్మా చమక్ రహీ హై. ఒకటి ఈ బ్రుకుటి రూపీ తఖ్త్ సింహాసనం. ఇది ఈ బ్రుకుటి మధ్యలో మెరుస్తూ ఉంటుంది అన్నమాట ఆత్మ రూపంలో. దూసరా తఖ్త్ హై పరమాత్మ దిల్ తఖ్త్. ఇంకా రెండవ సింహాసనం పరమాత్మ హృదయ సింహాసనం. దిల్ తఖ్త్ నషీన్ హోనా, మరి హృదయ సింహాసన అధికారులే కదా. और तीसरा है భవిష్య విశ్వ తఖ్త్. ఇంకా మూడవది భవిష్యత్ యొక్క విశ్వము అనేటటువంటి సింహాసనం, రాజ్య సింహాసనం. सबसे భాగ్యవాన్ బనే హో దిల్ తఖ్త్ నషిన్ బన్నే సే. మరి అందరూ భాగ్యవంతులుగా అయ్యారు కదా హృదయ సింహాసనాధికారులుగా అవ్వడంతో. ఏ పరమాత్మ దిల్ తఖ్త్ ఆప్ దిలారాం బచ్చోం కో హీ ప్రాప్త్ హై. మరి ఈ విధంగా పరమాత్మ యొక్క హృదయ సింహాసనం భాగ్యవంతులైనటువంటి మీకు మాత్రమే ప్రాప్తించింది. భవిష్ విశ్వ కా రాజ్ तख्त तो प्राप्त होना ही है, लेकिन अधिकारी कौन बनता है? భవిష్యత్తు రాజ్య సింహాసనాధికారులుగా అయ్యేదే ఉంది, కానీ అధికారులుగా ఎవరవుతారు? जो इस समय స్వరాజ్యాధికారి బన్నా హై. ఎవరైతే ఈ సమయంలో స్వరాజ్యాధికారులుగా అవుతారు వారే భవిష్యత్తులో కూడా అధికారులుగా అవుతారు. స్వరాజ్ నహీ తో విశ్వ కా రాజ్ భీ నహీ, क्योंकि इस समय के स्वराज अधिकारी द्वारा ही విశ్వరాజ్ ప్రాప్త హోతా హై. ఒకవేళ స్వరాజ్యాధికారిగా లేరు అంటే విశ్వరాజ్యాధికారం ప్రాప్తించదు. కాబట్టి ఈ సమయం యొక్క స్వరాజ్య అధికారం ద్వారానే విశ్వరాజ్యం ప్రాప్తిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి అంటున్నారు బాబా. विश्व के राज्य के सर्व संस्कार इस समय बनते हो ना, तो हर एक अपने को सदा स्वराज्याधिकारी अनुभव करते हो. విశ్వరాజ్య అధికారం కోసం అన్ని సంస్కారాలు ఇప్పుడే తయారు చేసుకుంటున్నారు కదా. మరి చూసుకోండి, మిమ్మల్ని మీరు సదా స్వరాజ్యాధికారులుగా అనుభవం చేసుకుంటున్నారా? जो भविष्य राज्य का गायन है जानते हो ना. మరి భవిష్యత్ రాజ్యం యొక్క గాయనం ఏంటో మీకు తెలుసు కదా. ఏక్ దర్ ఏక్ రాజ్ లాండ్ ఆర్డర్ సుఖ్ శాంతి సంపత్తి సే భర్పూర్ రాజ్ యాద్ ఆతా హై. ఒకే రాజ్యం ఒకే ధర్మం
లా అండ్ ఆర్డర్ ప్రకారంగా నడుస్తుంది. ఇంకా సుఖము, శాంతితో, సంపత్తితో నిండుగా ఉండేటటువంటి రాజ్యం అది. గుర్తొచ్చిందా? కితనే బార్ ఏ స్వరాజ్ ఔర్ విశ్వరాజ్ కియా హై. మరి చెప్పండి ఎన్ని సార్లు మీరు స్వరాజ్యం చేశారు, స్వరాజ్యాధికారులుగా అయ్యారు, విశ్వరాజ్యాధికారులుగా అయ్యారు. యాద్ హై కితనే బార్ కియా? మరి చెప్పండి, గుర్తొచ్చిందా ఎన్నిసార్లు చేశారు రాజ్యం? క్లియర్ యాద్ ఆతా హై. యాద్ కర్నే సే యాద్ ఆతా హై. చాలా క్లియర్‌గా గుర్తొస్తుంది. గుర్తు చేసుకుంటే గుర్తొస్తుంది. కల్ రాజ్ కియా తా ఔర్ కల్ రాజ్ కర్నా హై. నిన్నే మీరు రాజ్యం చేశారు. మళ్ళీ రేపు రాజ్యం చేయాలి. ఎన్ని సార్లు అనేది లెక్కయితే చెప్పలేము. హ్మ్. ఇది అయితే చెప్పగలరు కదా! నిన్నే చేస్తాము, మళ్ళీ రేపు కూడా చేస్తాము. ఐసా స్పష్ట స్మృతి హే. మరి ఇలాంటి స్పష్టమైన స్మృతి ఉందా? ఏ స్పష్ట స్మృతి ఉస్ ఆత్మ కో హోగి జో అభి సదా స్వరాజ్యాధికారి హోగా. మరి ఈ విధంగా స్పష్టమైన స్మృతి ఎవరికి ఉంటుందంటే, ఎవరైతే సదా స్వరాజ్యాధికారులుగా ఉంటారో వారికి మాత్రమే. తో స్వరాజ్యాధికారి హో. మరి చెప్పండి, స్వరాజ్యాధికారులేనా? సదా హో యా కభీ కభీ? క్యా కహెంగే? సదా ఉంటారా మీరు స్వరాజ్యాధికారులు? అప్పుడప్పుడునా? ఏమంటారు? सदा स्वराज्याधिकारी हो. डबल फॉरनेस का टर्न है ना, तो స్వరాజ్యాధికారి సదా హో. మరి చెప్పండి, మీరు సదా స్వరాజ్యాధికారులేనా? ఆ టైంలో డబుల్ ఫార్మసీ యొక్క టర్న్ నడుస్తుంది. స్వరాజ్యాధికారులేనా మీరు అని అడుగుతున్నారు బాబా. పాండవులు చెప్పండి, శక్తులు చెప్పండి అని. సదా శబ్ద్ పూచ్ రహీ హే. ఈ సదా అనే శబ్దం ఉందా అని బాబా అడుగుతున్నారు. जब इस जन्म में छोटा सा तो जन्म है, तो इस छोटे से जन्म में अगर सदा स्वराज्याधिकारी नहीं तो 21 जन्म का सदा स्वराज कैसे प्राप्त होगा? ఎందుకు బాబా ఇలా పదే పదే అడుగుతున్నారు అంటే, సదా ఉంటున్నారా అని. ఉన్నదే చాలా చిన్న జన్మ ఇది. ఈ చిన్న జన్మలో ఒకవేళ స్వరాజ్యాధికారులుగా లేరు అంటే, సదాకాలం కోసం 21 జన్మలు సదా మీరు రాజ్యం యొక్క ప్రాప్తి ఎలా పొందుతారు? 21 जन्म का राज अधिकारी बनना है. కభీ కభీ బన్నా హే క్యా? మరి చెప్పండి, 21 జన్మల కోసం రాజ్యాధికారులుగా అవ్వాలి కదా! అప్పుడప్పుడే అవుతారా ఏంటి? సదా అవ్వరా? క్యా మంజూర్ హై? సదా బన్నా హై? సదా హై? కాంద్ తో హిలావో, కుచ్ బతావో. మరి చెప్పండి, సదా మీరు అవుతారా? ఇష్టమేనా? 21 జన్మలు కూడా రాజ్యాధికారులుగా అవ్వడం ఇష్టమేనా? ఏదోకటి చెప్పండి. భుజాలైనా ఊపండి అంటున్నారు బాబా. అచ్చా! 21 జన్మ హీ రాజ్ అధికారి బన్నా హే నా? మరి అంతే కదా! 21 జన్మలు రాజ్యాధికారులుగా అవ్వాలి కదా! రాజ్యాధికారి అర్థాత్ రాయల్ ఫ్యామిలీ మే బి రాజ్యాధికారి. రాజ్యాధికారులంటే రాయల్ ఫ్యామిలీలో ఉండేటటువంటి రాజ్యాధికారులు. तख्त पर तो तोड़े बैठेंगे ना, लेकिन वहां जितना तख्त अधिकारी हो स्वमान है उतना ही రాయల్ ఫ్యామిలీ కో బి హే. అంటే సింహాసనం పైన కూర్చునే వారైతే తక్కువ మంది ఉంటారు. కానీ ఆ రాయల్ ఫ్యామిలీలోకి ఉండేవారిని కూడా అంతే గౌరవించడం జరుగుతుంది, ఆ ఫ్యామిలీలో ఉండేవారిని. అంటే సింహాసనం పైన కూర్చునే వారితో సమానమైనటువంటి గౌరవం అయితే ఆ రాయల్ ఫ్యామిలీ వారికి కూడా లభిస్తుంది. అందరూ సింహాసనం పైన కూర్చోరు కదా! ఉన్హోంకో భీ రాజ్యాధికారి కహెంగే. వారిని కూడా రాజ్యాధికారులనే అంటారు. లేకిన్ హిసాబ్ అభీ కే కనెక్షన్ సే హై. కానీ ఆ లెక్క కూడా ఇప్పటి లెక్క అనుసారంగానే, ఇప్పటితో ఆ సంబంధం అనేది ఏర్పడి ఉంటుంది. అభి కభీ కభీ తో వహా భీ కభీ కభీ. ఇప్పుడు మీరు అప్పుడప్పుడుగా ఉన్నారు అంటే, అక్కడ కూడా అప్పుడప్పుడు గాని. హ్మ్.
అంటే స్వరాజ్యాధికారులుగా అప్పుడప్పుడు అవుతున్నారు అంటే, విశ్వరాజ్యాధికారులుగా కూడా అప్పుడప్పుడు అవుతారు. అభి సదా తో వహా భీ సదా. ఇక్కడ మీరు సదా అయితే అక్కడ కూడా సదా. तो बाप दादा से संपूर्ण अधिकार लेना है, अर्थात वर्तमान और भविष्य का पूरा पूरा 21 जन्म का राज अधिकारी बनना है. మరి బాప్ దాదా నుండి సంపూర్ణ అధికారం తీసుకోవడము అంటే అర్థం వర్తమానము మరియు భవిష్యత్ పూర్తి 21 జన్మల రాజ్య అధికారాన్ని పొందడము అన్నమాట. तो डबल फर्नेस पूरा अधिकार लेने वाले हो या आधा 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 या తోడా క్యా కహెంగే మరి డబుల్ ఫార్నెస్ చెప్పండి పూర్తి అధికారం తీసుకునేవారేనా లేక సగం కొంచెం తీసుకునేవారా ఏం చెప్తారు పూరా అధికార్ లేనా హే పూర్తి అధికారం తీసుకోవాలి ఏక్ జన్మ భీ కమ్ నహీ తో క్యా కర్నా పడేగా ఒక్క జన్మ కూడా తక్కువ కాకూడదు అక్కడ 21 జన్మల్లో సూర్యవంశంలో మరేం చేయాలి बाप दादा तो हर एक बच्चे को సంపూర్ణ అధికారి బనాతే హే బనే హేనా బాప్ దాదా అయితే పిల్లలందరినీ సంపూర్ణ అధికారులుగా తయారు చేస్తారు మరి అవుతారు కదా పక్కా పక్కాయేనా కే బనేంగే యా నా బనేంగే క్వశ్చన్ కుచ్ హే అవుతారా అవరా ఏమైనా ప్రశ్న ఉందా సంశయం ఉందా कभी कभी क्वेश्चन उठता है పతా నహీ బనేంగే నహీ బనేంగే అప్పుడప్పుడు ఇదే ప్రశ్న వస్తూ ఉంటుంది అవుతామో అవ్వమో తెలియదు అని బన్నా హీ హే ఈ ప్రశ్నే ఉత్పన్నం కాకూడదు అవ్వాల్సిందే పక్కా హోనా హే పక్కా అయిపోవాలి ఇందులో జిస్కో బన్నా హీ హే ఓ హాత్ ఉఠావో ఎవరైతే అవ్వాల్సిందే అనుకుంటున్నారో వాళ్ళు చేతులెత్తండి అచ్చా ఏ సబ్ కిస్ మాలాకే మన్కే బనేంగే మరి మీరందరూ కూడా ఏ మాలలో మణులుగా అవుతారు 108 కే యహా తో కితనే ఆయే హుయే హే మీరందరూ 108 మాలలో మణులుగా అయిపోతారా కానీ ఇక్కడికి వచ్చిందెంత మంది సభీ 108 మే ఆనే హే అందరూ 108 మాలలోకి వస్తారా రావాలా తో ఏ తో 1800 है तो 108 की మాలా కో బడాయింగే క్యా ఇక్కడికి వచ్చిన వాళ్ళేమో 1800 మంది మరి 108 మాలను పెద్దది చేయాలా ఏంటి మాలను పెంచాలా అచ్చా 16,000 तो अच्छा नहीं लगता 16,000 में जाएंगे क्या మరి 16,108 ఉంది కదా 16,000 అందులోకి రారా మంచిగా అనిపించదా నహీ జాయేంగే నా వెళ్ళరు కదా అందులోకి ఏ నిశ్చయ హే నిశ్చిత్ హే ఐసా అనుభవ్ హో ఇది నిశ్చయం మరియు నిశ్చితమయ్యే ఉంది మేము 108 మాలలోకే వస్తాము అని ఇలా అనుభవం అవుతుందా హమ్ నహీ బనేంగే తో కౌన్ బనేగా హే నషా హే మేము కాకపోతే మేము 108 మాలలోకి రాకపోతే ఇంకెవరు వస్తారు అనే నష ఉందా హమ్ నహీ బనేంగే తో और कोई नहीं बनेगा మేము అవ్వకపోతే ఇంకెవరు అవ్వరు ఏ నిశ్చయం ఉండాలి అన్నమాట आप ही बनने वाले हो ना बोलो हम ही हो ना మీరే అయ్యేది ఉంది కదా చెప్పండి మీరే కదా పాండవ్ आप ही बनने वाले हो ना పాండవులు మీరే కదా అయ్యేది ఉంది अच्छा अपना दर्पण में साक्षात्कार किया है अच्छा మరి మీ దర్పణంలో సాక్షాత్కారం చేసుకున్నారా बाप दादा तो हर बच्चे का निश्चय देख बलिहार जाते हैं బాప్ దాదా అయితే ప్రతి పిల్లల నిశ్చయాన్ని చూసి బలిహారం అయిపోతారు అన్నమాట వాహ్ బచ్చే వాహ్ ఓహో పిల్లలు ఓహో అంటారు వాహ్ వాహ్ హర్ ఏక్ బచ్చా వాహ్ ఓహో పిల్లలు ఓహో ప్రతి ఒక్క పిల్లలు ఓహో వాహ్ వాహ్ హోల్ ఏహేనా మరి ఓహో ఓహో అనే పిల్లలే కదా नहीं तो हाय వై कहने वाले नहीं है ना లేకపోతే అయ్యో ఎందుకు అనే పిల్లలైతే కాదు కభీ కభీ
హై హో జాతా హై, యా తో వై, హై, తీసరా క్రై. అప్పుడప్పుడు ఇలా అయిపోతూ ఉంటుందన్నమాట. అయ్యో అనే మాట వచ్చేస్తుంది. ఎందుకు అనే మాట వచ్చేస్తుంది. ఇంకా మూడవది కూడా చెప్పాలా? క్రై. ఏడవడము అనేది కూడా వచ్చేస్తూ ఉంటుంది. తో, ఆప్తో, కౌన్. మరి చెప్పండి మీరెవరు? ఈ మూడిటిలో ఏది కాదు కదా? వాహ్ హేనా? మరి మీరు ఓహో అనేలాని పిల్లలే కదా? వాహ్ వాలే హోనా హాత్ ఉఠావో. ఓహో ఓహో కదా మీరు. అంటే బాబా మిమ్మల్ని చూసి గర్వించదగిన పిల్లలే కదా. ఓహో ఓహో అని గుణగానం చేయాలన్నమాట బాబా మిమ్మల్ని చూసి. बाप दादा को डबल फॉर्नेस के ऊपर विशेष पकूर है ना क्यों? మరి బాప్ దాదాకు విశేషంగా డబుల్ ఫార్నెస్ ని చూస్తే చాలా ఒక హుందాతనము అన్నమాట. గర్వంగా ఉంది పిల్లల్ని చూసి. ఎందుకో చెప్పాలా? భారతవాసియం నే తో బాప్ కో భారత్ మే బులా లియా. భారతవాసీలు బాబాను భారతదేశంలోకి పిలిచారు. लेकिन डबल फॉरनेस के ऊपर पकूर इसीलिए है कि डबल फॉरनेस ने बाप दादा को अपने सच्चाई के प्यार के बंधन में बांधा है. అయితే ఈ డబల్ ఫార్నెస్ ఏం వారిని చూస్తే విశేషమైనటువంటి గర్వం ఎందుకు బాబాకు? వారిని చూస్తే ప్రత్యేకమైనటువంటి ఒక నష కలుగుతుంది. ఎందుకు అంటే ఫారినర్స్ ఏం చేస్తున్నారు? సత్యమైనటువంటి ప్రేమ కారణంగా బాబాను బంధించేశారు అన్నమాట. తమ ప్రేమలో బంధించేశారు. మెజారిటీ సచ్చాయి వాలే హే. మెజారిటీ చూసుకున్నట్లయితే సత్యత కలిగిన వారే. कोई कोई छिपाते भी है, लेकिन मेजॉरिटी अपने कमजोरी सच्चाई से బాప్ కే ఆగే రఖతే హే. అయితే కొంతమంది దాచేస్తూ ఉంటారు. కానీ మెజారిటీ చూసినట్లయితే తమ బలహీనతలు సత్యంగా బాబా ముందు పెట్టేస్తూ ఉంటారు, తెలియచేస్తూ ఉంటారు. తో బాప్కో సబ్సే బడియా చీజ్ లగ్తీ హే సచ్చాయి. మరి బాబాకు ఈ సత్యత అనేది చాలా మంచి వస్తువుగా అనిపిస్తుంది అన్నమాట. ఇసిలియే భక్తి మే బి కేతి హే గాడ్ ఈజ్ ట్రూత్. అందుకే భక్తిలో కూడా అంటారు భగవంతుడు సత్యమని. सबसे प्यारी चीज सच्चाई है, क्योंकि जिसमें सच्चाई होती है उसमें सफाई रहती है. కాబట్టి చాలా ప్రియమైన వస్తువు సత్యం. ఎందుకంటే ఎక్కడ సత్యత ఉంటుంది అక్కడ స్వచ్ఛత ఉంటుంది. క్లీన్ అండ్ క్లియర్ रहना है. इसलिए बाप दादा को डबल फॉरनेस के सच्चाई की प्रेम की रस्सी खींचती है. అంటే క్లీన్ అండ్ క్లియర్ గా ఉండాలి అన్నమాట. అందుకే బాప్ దాదాకు డబుల్ ఫార్నెస్ యొక్క సత్యత, ఆ సత్యత రూపి ప్రేమ అనేది ఆకర్షిస్తూ ఉంటుంది అన్నమాట. थोड़ा बहुत मिक्स तो होता है कोई कोई, लेकिन डबल फॉरनेस अपनी इस सच्चाई की విశేషత కभी नहीं తోడతా है. అప్పుడప్పుడు కాస్త ఏదైనా మిక్స్ అయిపోతూ ఉంటుంది. కానీ డబుల్ ఫార్నెస్ యొక్క విశేషత ఏంటి అంటే ఈ సత్యత యొక్క విశేషత ఎప్పుడూ వదిలిపెట్టరు. सत्यता की शक्ति एक लिफ्ट का काम करती है. సత్యత యొక్క శక్తి లిఫ్ట్ చేసే పని చేస్తుంది. సబ్కో సచ్చాయి అచ్చి లగ్తీ హే నా? మరి చెప్పండి, సత్యత మీ అందరికీ కూడా మంచిగా అనిపిస్తుందా? పాండవ్ అచ్చి లగ్తీ హే. పాండవులు మంచిగా అనిపిస్తుందా? ఐసా తో మధుబన్ వాలే కో భీ అచ్చి లగ్తీ హే. మరి ఇలా అయితే ఇది మధుబన్ వారికి కూడా మంచిగా అనిపిస్తుంది. సభీ చారోం ఔర్కే మధుబన్ వాలే హాత్ ఉఠావో. నలువైపులా ఉన్న మధుబన్ వాళ్ళు చేతులెత్తండి. దాదీ కేతే హేనా భుజాయే. దాది అంటారు కదా వీరు భుజాలు అని. తో మధుబన్, శాంతివన్ సబ్ హాత్ ఉఠావో. కాబట్టి మధుబన్ వాళ్ళు, శాంతివన్ వాళ్ళు అందరూ చేతులెత్తండి. బడా హాత్ ఉఠావో. మధుబన్ వాలోం కో సచ్చాయి అచ్చి లగ్తీ హే. చాలా పెద్ద చెయ్యి ఎత్తండి. మధుబన్ వారికి సత్యత మంచిగా అనిపిస్తుంది కదా.
जिसमें सच्चाई होगी ना, उनको बाप को याद करना बहुत सहज होगा. ఎవరిలో అయితే సత్యత ఉంటుందో వారు బాబాని స్మృతి చేయడం చాలా ఈజీ, సహజమైపోతుంది వారి కోసం. క్యూ, ఎందుకు? బాబీ సత్యహేనా, ఎందుకంటే బాబా కూడా సత్యం కదా. तो सत्य बाप की याद जो सत्य है उनको जल्दी आती है. కాబట్టి సత్యమైన బాబా స్మృతి ఎవరైతే సత్యవంతులో వారికి తొందరగా వస్తుంది. మెహనత్ నహీ కర్నీ పడతీ హై, వారు శ్రమ చేసే అవసరం ఉండదు. అగర్ కభీ భీ యాద్ మే మెహనత్ లగ్తీ హై తో సమझो कोई ना कोई సూక్ష్మ సంకల్ప మాత్ర స్వప్న మాత్ర కోయి సచ్చాయి కమ్ హే. ఒకవేళ మీకు ఎప్పుడైనా స్మృతి కోసం శ్రమ చేయవలసి వస్తుంది అంటే ఇదే అర్థం చేసుకోండి. సూక్ష్మ సంకల్ప మాత్రం స్వప్న మాత్రం సత్యతలో లోటు ఉన్నట్లు అనేది అర్థం చేసుకోండి అంటున్నారు. జహా సచ్చాయి హే వహా సంకల్ప కియా బాబా हाजूर हजीर है. इसीलिए बाप दादा को सच्चाई बहुत प्रिय है. ఎక్కడ సత్యత ఉంటుందో అక్కడ బాబా ఉంటారు. అక్కడ సంకల్పం బాబా అని చెయ్యండి, బాబా హాజరైపోతారు. సత్యంగా ఏదైనా సంకల్పం చేశారు అంటే బాబా హాజరైపోతారు. కాబట్టి సత్యత అనేది చాలా చాలా ప్రియమైనది. तो बाप दादा सभी बच्चों को यही इशारा देते हैं कि पूरा वर्षा 21 ही जन्मों का लेना है तो अभी स्वराज को చెక్ करो. బాప్ దాదా పిల్లలకి ఇదే ఇషారా ఇస్తున్నారు. మీరు కంప్లీట్ 21 జన్మల కోసం రాజ్యాధికారం పొందాలి అంటే ఇప్పటి స్వరాజ్య అధికారులుగా ఉన్నారా అనేది చెక్ చేసుకోండి. आपका स्वराज्याधिकारी बनना, जितना जैसा बनेंगे उतना ही अधिकारी प्राप्त होगा. ఇప్పుడు స్వరాజ్య అధికారులుగా అయ్యే ఉన్నారా? ఎంత ఇప్పుడు అవుతారా అంత భవిష్యత్తులో అధికారం ప్రాప్తిస్తుంది. మరి చెక్ చేసుకోండి. జैसे గాయన్ హే ఏక్ రాజ్ ఏకే రాజ్ హోగా దో నహీ. ఎలా అయితే గాయనం ఉంది ఒకే రాజ్యం ఒకే ధర్మం అని, ఒక్కటే ఉంటుంది అక్కడ, రెండు ఉండవు. तो वर्तमान स्वराज्य की స్థితి में సదా ఏక్ రాజ్య హే. మరి వర్తమాన స్వరాజ్యం యొక్క స్థితి చూసినట్లయితే సదా ఒక్కటే రాజ్యం ఉంటుందా? స్వరాజ్యం स्वराज्य है या कभी कभी పర్రాజ్ भी हो जाता है. స్వరాజ్యంలోనే ఉంటున్నారా, స్వరాజ్యం చేస్తున్నారా, లేక అప్పుడప్పుడు పరరాజ్యం కూడా వచ్చేస్తుందా? कभी माया का राज अगर है तो పర్రాజ్ కహెంగే నా. ఒకవేళ అప్పుడప్పుడు మాయా రాజ్యం ఉంది అంటే మాయ మన పైన రాజ్యం చేస్తుంది, స్వరాజ్యాధికారులుగా లేరు అంటే ఏంటి దీని అర్థం? పరరాజ్యం కిందే లెక్క కదా, స్వరాజ్యాధికారులు కాదు, పరరాజ్యంలో మీరు ఉన్నట్లు అన్నమాట. తో చెక్కరు పరరాజ్యవంతుల్ని స్వరాజ్యాధికారులు అని అయితే అనరు. तो सदा एक राज्य है पर आधीन तो नहीं हो जाती है. కాబట్టి సదా ఒకే రాజ్యం, ఇంకా వేరే విషయాలకు అవగుణాలకు వశమయ్యేదే లేదు. కభీ మాయాక కభీ స్వాక, అప్పుడప్పుడు మాయ అప్పుడప్పుడు స్వ, ఇలా ఉండకూడదు. అంటే అప్పుడప్పుడు మాయ రాజ్యం చేస్తుంది మన పైన, అప్పుడప్పుడు స్వయం నేను రాజ్యం చేస్తున్నాను అన్నట్లు ఉండకూడదు. इससे समझो कि संपूर्ण वर्षा अभी प्राप्त हो रहा है, हुआ नहीं है, हो रहा है. కాబట్టి అప్పుడు అర్థం చేసుకోండి, సంపూర్ణ వారసత్వం ఇప్పుడు ప్రాప్తిస్తుంది అంటే ఇంకా ప్రాప్తించలేదు, ప్రాప్తించేది ఉంది. తో చెక్ కరో సదా ఏక్ రాజ్య హే. దీనికోసం ఇదే చెక్ చేసుకోండి, సదా ఒకే రాజ్యం ఉందా? ఏక్ ధర్మ, ధర్మ అర్థాత్ ధారణ, ఒకే ధర్మం, ధర్మము అంటే అర్థం ధారణ. తో విశేష్ ధారణ కౌన్సీ హే, మరి విశేషమైన ధారణ ఏంటి? బ్రాహ్మణ్ జీవన్ మే విశేష్ ధారణ క్యా హే? ఈ బ్రాహ్మణ జీవితంలో విశేషమైన ధారణ ఏంటి? పవిత్రతాకి హేనా, పవిత్రత కదా. తో ఏక్ ధర్మ హే
అర్థాత్ సంకల్ప్ స్వప్నమేబి పవిత్ర హే. ఒకే ధర్మం అంటే అర్థం సంకల్పం స్వప్నంలో కూడా పవిత్రత ఉంది అని. संकल्प में भी स्वप्न में भी अगर अपवित्रता की परछाई है तो क्या कहेंगे. సంకల్పంలో స్వప్నంలో అయినా సరే అపవిత్రత యొక్క ఛాయ పడినా ఏమంటారు? ఏక్ ధర్మ్ నహీ హేనా, ఒకే ధర్మం అని అనరు కదా. పవిత్రత సంపూర్ణ హే, ఒకే ధర్మము అని అనరు, సంపూర్ణంగా పవిత్రత ఉంది అని అనరు. తో చెక్ కరో క్యోం సమయ ఫాస్ట్ జా రహా హై. మరి చెక్ చేసుకోండి, ఎందుకు సమయం చాలా ఫాస్ట్ గా ముందుకు వెళ్తుంది తీవ్రగతితో. तो समय फास्ट जा रहा है और स्वयं अगर स्लो है तो समय पर मंजिल पर तो नहीं पहुंच सकेंगे ना. సమయం ఏమో ఫాస్ట్ గా ముందుకు పరుగులు తీస్తూ ఉంది, స్వయం ఒకవేళ స్లో అయిపోయినట్లయితే సమయం ప్రకారం సమయానికి మీరు గమ్యానికి చేరుకోలేరు కదా, వెనకైపోతారు. ఇసిలియే బార్ బార్ చెక్ కరో. ఏక్ రాజ్య హే, కాబట్టి పదే పదే చెక్ చేసుకోండి, ఒకే రాజ్యం ఉందా. ఏక్ ధర్మ్ ఏక్ రాజ్ హోనా హే, ఒకే రాజ్యం ఒకే ధర్మం ఉండాలి. భవిష్యత్తులో ఇది ఓకే అలానే ఉంటుంది, కానీ ఇప్పుడు కూడా స్వరాజ్యాధికారులుగా ఉండడము అంటే దీని అర్థం ఒకే రాజ్యం ఒకే ధర్మం కలిగి ఉండడము. పవిత్రత అనే ధారణ సదా చేస్తూ ఉండడము అంటే ఒకే ధర్మం. స్వరాజ్యాధికారులుగా ఉండడం అంటే ఒకే రాజ్యం. లా అండ్ ఆర్డర్ హోనా చాహియే, ఇంకా లా అండ్ ఆర్డర్ ప్రకారంగా నడిపించాలి అన్నమాట. అగర్ మాయా అప్నా ఆర్డర్ చలాతీ హే క్యా, ఒకవేళ మాయ తన ఆర్డర్ నడిపిస్తుందా ఏంటి, ఇది కూడా చూసుకోండి. परमात्मा बच्चे శ్రీమత్ కే లా అండ్ ఆర్డర్ పర్ చల్నే వాలే హో. పరమాత్మ యొక్క పిల్లలు శ్రీమతం అనుసారంగా లా అండ్ ఆర్డర్ ప్రకారం నడిచేవారు. మాయాకే లా అండ్ ఆర్డర్ పర్ నహి. మీరు మాయ ఇచ్చే లా అండ్ ఆర్డర్ ప్రకారంగా నడుస్తారా ఏంటి, దాన్ని తిరస్కరించాలి కదా. మీరు పరమాత్మ పిల్లలు, పరమాత్మ ఇచ్చే శ్రీమతం పైన కూడా నడవాలి. తో చెక్ కరో సభీ భవిష్య కే సంస్కార్ అభి దిఖాయి దేనా చాహియేనా. మరి చెక్ చేసుకోండి, భవిష్యత్తు యొక్క సంస్కారాలు ఇప్పుడు కనిపించాలి కదా. క్యూంకి సంస్కార్ అభి బర్నే హే, ఎందుకంటే ఆ సంస్కారాలు ఇప్పుడు నింపుకోవాలి, భవిష్యత్తు యొక్క సంస్కారాలు. వహా నహీ బర్నే హే యహా హీ బర్నే హే, అక్కడ నింపుకునేది లేదు, ఇక్కడే నింపుకోవాలి. సుఖ హే శాంతి హే సంపత్తివాన్ హే. సుఖ్ అభి సాధనోం కే ఆధార్ పర్ తో నహీ హే. అయితే బాబా చెప్తున్నారు, అడుగుతున్నారనమాట, సుఖం ఉందా, శాంతి ఉందా, సంపత్తివంతులుగా ఉన్నారా. సుఖము అంటే సాధనాల యొక్క సుఖం పైన ఆధారపడిపోవడం కాదు. కౌన్సా సుఖ హోనా చాహియే, మన అతీంద్రియ సుఖ్, అతీంద్రియ సుఖము అనేది ఉండాలి. భవిష్యత్తులో సుఖీగా ఉంటారు, ఇప్పుడు అంతర్ ఆ, ఆంతరిక సుఖము అన్నమాట. साधन इंद्रियों का आधार है. అతీంద్రియ సుఖ సాధనం కే ఆధార్ పర్ నహీ హే. బాబా ఇదే అర్థం చేయిస్తున్నారనమాట. అతీంద్రియ సుఖము అనేది ఈ ఇంద్రియాలకు అతీతంగా ఉండి పొందేటటువంటిది. సాధనాల యొక్క సుఖము ఇంద్రియాలు పొందుతూ ఉంటాయన్నమాట. అఖండ శాంతి హే, నెక్స్ట్ మరి అఖండ శాంతి ఉందా. ఖండిత్ తో నహీ హోతీ హే, ఖండితమైతే అయిపోవటం లేదు కదా. క్యూంకి సత్యుగ్ కే రాజ్య కి మహిమ క్యా హే, ఎందుకంటే సతయుగం యొక్క రాజ్య మహిమ ఏంటి, అఖండ శాంతి, అటల్ శాంతి, సంపన్నత. సంపత్తి మే క్యా హోతా హే, అఖండ శాంతి, అచంచలమైన శాంతి. సంపత్తి అనేది కూడా భర్పూరుగా ఉంటుంది, నిండుగా. సంపత్తి మతలబ్ క్యా హే, మరి సంపత్తి అంటే ఏంటి, సంపన్నత హోతీ హే, సంపన్నవంతులుగా అక్కడ ఉంటారు.
సంపూర్ణత కూడా ఉంటుంది. సర్వ సంపత్తి హే, మరి ఇక్కడ మీరు సర్వ సంపత్తివంతులుగా ఉన్నారా? ఏంటి? ఎక్కడ సంపత్తి? అక్కడ ధనం యొక్క లోటు ఉండదు. అది సంపత్తి సతయుగంలో. మరి ఇక్కడ సంపత్తి అంటే గుణ్, శక్తియా, జ్ఞాన్, ఏ సంపత్తి హేనా? గుణాలు, శక్తులు, జ్ఞానము ఇదే కదా అసలైన సంపత్తి ఇక్కడ, సంపద. కాబట్టి అఖండ శాంతి ఉందా? సంపూర్ణ సుఖం ఉందా? ఇంకా సంపత్తివంతులుగా ఉన్నారా? ఈ మూడు కూడా చెక్ చేసుకోండి. ఒకే రాజ్యం, ఒకే ధర్మం కలిగిన వారిగా ఉన్నారా? ఇది కూడా చూసుకోండి అంటున్నారు బాబా. అర్థమైంది కదా? సంపూర్ణ పవిత్రత ఉంది అంటే ఒకే ధర్మస్తులుగా ఇక్కడ ఉన్నట్లే. స్వరాజ్యాధికారులుగా ఉన్నారు అంటే ఒకే రాజ్యం ఇక్కడ చేస్తున్నట్లే. అంటే భవిష్యత్తు యొక్క గాయనం ప్రాక్టికల్ ఇక్కడే ఉంది అంటే అద్భుతం కదా. ఇంకా అఖండమైన శాంతి అనేది అక్కడ ఉంటుంది. మరి ఇక్కడ శాంతి ఖండితం అయిపోవటం లేదు కదా, అది చూసుకోండి. అప్పుడప్పుడు అశాంతిలోకి వచ్చేయటం లేదు కదా. సాధనాల యొక్క సుఖానికి మీరు అలవాటు పడిపోయి అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి చేయలేకపోవడం ఇలా లేదు కదా. ఇంకొకటి గుణాలు, శక్తులు, జ్ఞానం, వీటితో మీరు సంపత్తివంతులుగా ఉన్నారా? అది కూడా చెక్ చేసుకోండి. భవిష్యత్తు యొక్క గాయనం ఏదైతే ఉందో అదే ప్రాక్టికల్ సంస్కారము ఇక్కడ నింపుకోవాలి అంటున్నారు బాబా. अगर मैं संपत्ति में సంపన్న హూ తో ఉస్కి నిషానీ క్యా హే? ఒకవేళ నేను సంపత్తిలో సంపన్నంగా ఉన్నాను అనే దానికి గుర్తులు ఎలా ఉంటాయి? ఇక్కడ సంపత్తిలో నేను సంపన్నంగా ఉన్నాను, నిండుగా ఉన్నాను అంటే గుర్తులేంటి? క్యా నిషాన్? సంతుష్టత. సర్వ ప్రాప్తి కా ఆధార హే సంతుష్టత. సర్వ ప్రాప్తులకు ఆధారమే సంతుష్టత. అసంతుష్టత అప్రాప్తిక సాధన హే. అసంతుష్టత అనేది అప్రాప్తికి ఆధారం కదా. తో చెక్ కరో, ఏక్ భీ విశేషత కి కమీ నహీ హోనీ చాహియే. కాబట్టి చెక్ చేసుకోండి, ఒక్క విశేషత లోటు కూడా ఉండకూడదు. తో ఇతనీ చెక్ కర్తే హో, మరి ఎంత చెక్ చేసుకోగలరా? सारा संसार आप अभी के संस्कार ద్వారా बनने वाले हैं. మొత్తం ఈ ప్రపంచము, సంసారము మీ యొక్క ఇప్పటి సంస్కారాల ఆధారంతో తయారయ్యేది ఉంది. అభికే సంస్కార్ అనుసార్ భవిష్య కా సంసార్ బనేగా. ఇప్పటి సంస్కారాల ఆధారంతో భవిష్యత్తు యొక్క సంసారం, ప్రపంచం తయారయ్యేది ఉంది. తో आप सभी क्या कहते हो? కౌన్ హో ఆప్? మీరందరూ ఏమంటారు చెప్పండి, ఎవరు మీరు? విశ్వ పరివర్తక్ హోనా? ఈ విశ్వ పరివర్తకులు కదా మీరు. విశ్వ పరివర్తక్ హో తో విశ్వ పరివర్తక్ కే పెహలే స్వపరివర్తక్. భలే విశ్వ పరివర్తకులే, దానికంటే ముందు స్వపరివర్తకులు, స్వయాన్ని పరివర్తన చేసుకునేవారు. తో ఏ సబ్ సంస్కార్ అప్నే మే చెక్ కరో. కాబట్టి ఈ అన్ని సంస్కారాలు మీలో చెక్ చేసుకోండి. इससे समझ जाओ कि मैं 108 की మాలా మే హూ యా ఆగే పీछे హూ. దీన్ని బట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోవచ్చు, నేను 108 మాలలో ఉన్నానా, ముందు వెనక ఉన్నానా అనేది. హ్మ్? ఏ చెకింగ్ ఏక్ దర్పణ్ హే. ఈ చెకింగ్ అనేది ఒక అద్దం లాంటిది. ఇస్ దర్పణ్ మే అప్నే వర్తమాన్ ఔర్ భవిష్య కో దేఖో. కాబట్టి ఈ అద్దంలో మీ వర్తమానాన్ని, భవిష్యత్తుని కూడా చూసుకోండి. దేఖ్ సక్తే హో, చూసుకోగలరా? అభి తో హోలీ మనానే ఆయే హోనా. ఇప్పుడు మీరు హోలీ జరుపుకోవడానికి వచ్చారు కదా. హోలీ మనానే ఆయే హో, బతావో. హోలీ చేసుకోవడానికే వచ్చారు కదా, చెప్పండి. अच्छा, होली के अर्थ को वर्णन किया है ना, तो बाप दादा आज विशेष डबल फॉर्नेस को कहते हैं मधुबन वाले साथ में है.
కాబట్టి హోలీ యొక్క అర్థాన్ని కూడా వర్ణన చేయడం జరుగుతుంది. బాప్దాదా ఈరోజు విశేషంగా డబుల్ ఫార్నెస్‌తో కలుస్తున్నారు. మధుబన్ వాళ్ళు కూడా ఉన్నారు వారితో పాటు. ఓహ్! బహుత్ అచ్చా హై. మధుబన్ వాలోం కో భీ సాత్ మే కహ్ రహీ హై. ఇది చాలా మంచిది. మధుబన్ వాళ్ళకి కూడా ఆహ్, తెలియచేస్తున్నారనమాట బాబా. జో భీ ఆయే, చాహే ముంబై సే, చాహే ఢిల్లీ సే ఆయే హో, లేకిన్ ఇస్ సమయ తో మధుబన్ నివాసి ఎవరైతే వచ్చి ఉన్నారో ముంబై నుండి, ఢిల్లీ నుండి, ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ కానీ, ఈ సమయంలో మీరు మధుబన్ నివాసీలు. హ్మ్. డబుల్ ఫార్నెస్ బి ఇస్ సమయ कहाँ के हो? डबल फॉरनेस కూడా ఈ సమయంలో ఎక్కడ వారు? మధుబన్ నివాసి హోనా? మధుబన్ నివాసీలే కదా! మధుబన్ నివాसी बनना अच्छा है ना? మధుబన్ నివాసీలు అవ్వడం మంచిదే కదా! तो सभी बच्चों को चाहे यहाँ सामने बैठे हैं, चाहे अपने-अपने चारों तरफ से स्थानों से बैठे हैं, बाप दादा एक परिवर्तन चाहते हैं। अगर हिम्मत हो तो बाप दादा बतावे। కాబట్టి ఎక్కడి పిల్లలైనా సరే, బాప్దాదా పిల్లలందరికీ ఇదే చెప్పాలనుకుంటున్నారు. నలువైపులా ఉన్నటువంటి పిల్లలకి చెప్పాలా? ఇక్కడ సమ్ముఖంలో ఉన్నవారైనా, నలువైపులా వేరే వేరే స్థానాల నుండి చూస్తున్న వారైనా సరే, బాప్దాదా ఒక పరివర్తనకి సంబంధించిన విషయం చెప్పాలి అనుకుంటున్నారు. మరి ధైర్యం ఉందా? ధైర్యం ఉంటే బాబా చెప్తారు. హిమ్మత్ హే! హే! ఉందా ధైర్యం? కర్నా పడేగా. చెప్పిన తర్వాత చెయ్యాలి మరి. హ్మ్. చేసే ధైర్యం ఉందా? అని అడుగుతున్నారనమాట బాబా. ఐసా నహీ హాత్ ఉఠా లియా తో హో గయా ఐసా నహీ. ఇలా అనుకోకండి చెయ్యెత్తేసాం అయిపోయిందిలే అని. చెయ్యాలి. హాత్ ఉఠానా తో బహుత్ అచ్చా హై లేకిన్ మన్ కా హాత్ ఉఠానా. చెయ్యెత్తడం మంచిదే. కానీ మనస్సు యొక్క చెయ్యెత్తాలి. అంటే మనస్ఫూర్తిగా దీన్ని స్వీకరించాలి అన్నమాట. సిర్ఫ్ ఏ హాత్ ఉఠానా నహీ, మన్ కా హాత్ ఉఠానా. కేవలం ఈరోజు ఈ సూక్ష్మమైన చెయ్యే కాదు, స్థూల చెయ్యే కాదు, మనస్సు యొక్క చెయ్యి కూడా ఎత్తాలి అంటున్నారు. डबल फॉरनेस नजदीक बैठे हैं ना, तो नजदीक वालों को दिल की बातें सुनाई जाती है. డబల్ ఫార్నెస్ బాబాకి చాలా దగ్గరగా కూర్చున్నారంట. దగ్గరగా కూర్చునే వారికి హృదయపు మాటలు చెప్పడం జరుగుతుంది కదా. మెజారిటీ देखने में आता है कि सभी का बाप दादा से सेवा से बहुत अच्छा प्यार है. కాబట్టి మెజారిటీ బాప్దాదా ఇది చూసారు అందరిలో కూడా. అందరికీ బాప్దాదా పైన, సేవ పైన చాలా విశేషమైన ప్రేమ ఉంది. बाप के प्यार के बिना भी नहीं रह सकती है और सेवा के बिना भी नहीं रह सकती. బాబా యొక్క ప్రేమ లేకుండా ఉండలేరు. సేవ లేకుండా కూడా ఉండలేరు. ఏ మెజారిటీ కా సర్టిఫికేట్ ఠీక్ హే. మరి మెజారిటీ అందరూ ఈ విషయంలో ఓకే. ఈ సర్టిఫికేట్ అయితే లభించేసింది. बाप दादा चारों ओर देखते हैं, लेकिन లేకిన్ ఆ రహా హే. బాప్దాదా నలువైపులా చూస్తూ కానీ, కానీ అనే మాట అంటున్నారనమాట. ఇదొస్తూ ఉంది. మెజారిటీ కా యహీ ఆవాజ్ ఆతా హై कि कोई ना कोई ऐसा संस्कार पुराना जो चाहते नहीं है, लेकिन वो पुराना संस्कार अभी तक भी ఆకర్షిత్ कर लेता है. ఆ కానీ కానీ అనే విషయం ఏంటి అంటే మెజారిటీ ఇదే ధ్వని వినిపిస్తుందంట. ఏదొక పాత సంస్కారము. అది వద్దు అనుకున్నా సరే పదే పదే ఆకర్షిస్తూ ఉందంట ఆ పాత సంస్కారము. तो जब होली मनाने आए हो तो होली का अर्थ है बीती సో బీతి. మరి మీరు హోలీ జరుపుకోవడానికి వచ్చారు. హోలీ అంటేనే అర్థం గడిచిపోయిందేదో గడిచిపోయింది. హోలీ అయిపోయింది. వదిలిపెట్టేయాలి దాన్ని. అయిపోయిన దాన్ని వదిలిపెట్టాలా? పట్టుకోవాలా చెప్పండి? तो कोई भी जरा भी कोई संस्कार 5% 10% 25% भी हो, कुछ भी हो, कम से कम 5% भी हो तो ఆ సంస్కార్‌కి హోలీ జలావో. కొంచెమైనా ఆ పాత సంస్కారపు పర్సెంటేజ్ ఉన్నట్లయితే 5% 10% 50%
ఎంత ఉన్నా కనీసం 5% ఉన్నా సరే ఈ రోజు దాన్ని హోలీ చేసేయండి, కాల్చేయండి, సమాప్తి చేసేయండి. जो संस्कार समझते हैं सभी के थोड़ा सा ఏ సంస్కార్ ముझे बीच बीच में డిస్టర్బ్ करता है. దేన్నైతే మీరు సంస్కారము నాది అనుకుంటున్నారో అది మిమ్మల్ని మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది, హేనా కదా. हर एक समझते हैं तो होली एक जलाई जाती है, दूसरी रंगे जाती है. మరి అందరూ తెలుసుకున్నారు కదా ఈ విషయం, అందరికీ తెలుసు. హోలీ అంటే ఒకటి కాలుస్తారు, రెండు రంగులు పూసుకుంటారు, ఒకరికొకరు రంగులు అంటించుకుంటారు. दो प्रकार की होली होती है और होली का अर्थ भी है బీతి సో బీతి. ఇలా రెండు రకాల హోలీ ఉంటుంది అన్నమాట. అసలైన హోలీ అర్థమే అయిపోయిందేదో అయిపోయింది వదిలిపెట్టేయాలి అని. तो बाप दादा चाहते हैं कि जो भी कोई ऐसा संस्कार रहा हुआ है जिसके कारण संसार परिवर्तन नहीं हो रहा है, तो आज उस कमजोर संस्कार को जलाना अर्थात संस्कार कर देना. కాబట్టి ఇదే మీరు గుర్తు పెట్టుకోండి. బాప్దాదా కోరుకుంటున్నారనమాట. ఏదైతే ఆ పాత డిస్టర్బ్ చేసే సంస్కారం ఉండిపోయిందో, అలవాటు ఉండిపోయిందో, దాని కారణంగా ప్రపంచం పరివర్తన కావటం లేదు. కాబట్టి ఈరోజు ఆ బలహీన సంస్కారాన్ని కాల్చేయండి, సమాప్తి చేసేయండి. సంస్కారం చేయడం అంటారు కదా, కాల్చేయండి అంటున్నారు బాబా. జలానే కో భీ సంస్కార్ కేతీ హై, ఆ కాల్చడాన్ని కూడా సంస్కారం అంటారనమాట. జబ్ మనుష్ మర్తా హై తో కేతీ హై సంస్కార్ కర్నా హై. చూడండి, ఎవరైనా మరణించినప్పుడు వారి అంతిమ సంస్కారం చెయ్యాలి అంటారు కదా, అంటే కాల్చివేస్తారనమాట. అలా మీలో ఉన్న పాత సంస్కారానికి కూడా అంతిమ సంస్కారం చేసేయండి, కాల్చేయండి అంటున్నారు. అర్థాత్ సదాకే లియే ఖతం కర్నా హే, అంటే సదాకాలం కోసం దాన్ని సమాప్తి చేసేయాలి. తో క్యా ఆ సంస్కార్ బి సంస్కార్ కర్ సక్తే హే. మరి చెప్పండి, ఈరోజు ఆ సంస్కారాన్ని సంస్కారం చేస్తారా, కాల్చేస్తారా? आप कहेंगे कि हम तो नहीं चाहते हैं संस्कार आवे लेकिन आ जाता है, क्या करे, ऐसा सोचते हो. అయితే కొంతమంది ఇలా భావిస్తున్నారా ఏంటి, మేము కావాలని అనుకుంటామా ఏంటి, పాత సంస్కారాలు రావాలని వచ్చేస్తున్నాయి, మరి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా ఏంటి? అచ్చా, ఆ జాతా హే గల్తీ సే. अगर किसको दी हुई चीज गलती से आपके पास आ जाता है तो क्या करते हो? అచ్చా వచ్చేస్తుంది, పొరపాటున వచ్చేస్తుంది, ఓకే. ఒకవేళ మీరు ఎవరికైనా ఇచ్చేసిన వస్తువు పొరపాటున మీ దగ్గరకు వచ్చేస్తే మీరు ఏం చేస్తారు? ఏం చేస్తారు? సంబాల్ కర్కే అరమరీ మే రఖ్ దేతే హో క్యా? దాన్ని సంభాలించుకొని అరమరలో పెట్టేసుకుంటారా ఏంటి? రఖ్ దేంగే, పెట్టేసుకుంటారా, దాచేసుకుంటారా? तो अगर आ भी जाए तो दिल में नहीं रखना, क्योंकि दिल में बाप बैठा है ना. ఒకవేళ అలానే ఆ సంస్కారం కాల్చేసిన వచ్చేసిందే అనుకోండి పొరపాటున, అలవాట్లో పొరపాటుగా, దాన్ని హృదయంలో పెట్టుకోకండి. ఎందుకంటే ఆల్రెడీ మీ హృదయంలో బాబా కూర్చొని ఉన్నారు. దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే శనేశ్వరుడు ఒకసారి హనుమంతుడి దగ్గరకు వచ్చి, ఈ క్షణం నుండి నేను నీలో ప్రవేశించబోతున్నాను. ఆ శని యొక్క దశ ప్రారంభం కాబోతుంది వచ్చే 7 సంవత్సరాల వరకు, కాబట్టి నేను నీలో ప్రవేశించేస్తున్నాను అని అంటారనమాట. అప్పుడు హనుమంతుడు ఇదే సమాధానం చెప్తారు. సరే, కాలక్రమేపీ నువ్వు చేయవలసింది చెయ్యి, కానీ ఒక్క విషయం, ఒక్క మాట ఏంటంటే, ఆల్రెడీ నా హృదయం నిండా రాముడు కొలువై ఉన్నారు, నిండి ఉన్నారు, నీకు స్థానమే లేదు.
ఎలా నువ్వు ప్రవేశిస్తావు? ఎలా నా హృదయంలో కూర్చుంటావు అని అంటారనమాట. అలా మీ హృదయంలో ఆల్రెడీ బాబా కూర్చొని ఉంటే ఆ పాత సంస్కారాలకి ఎక్కడ చోటు ఉంది చెప్పండి? तो बाप के साथ अगर वो संस्कार भी रखेंगे तो अच्छा लगेगा। अच्छा लगेगा नहीं है ना? బాబాతో పాటు ఆ పాత సంస్కారాల్ని కూడా మీరు కూర్చోబెట్టుకున్నారనుకోండి, మంచిగా అనిపిస్తుందా చెప్పండి? नहीं लगेगा ना, అనిపించదు కదా మంచిగా. इसीलिए अगर गलती से आ भी जाए तो दिल से कहना బాబా బాబా బస్. ఒకవేళ పొరపాటున వచ్చేసినా వెంటనే మీరు దాన్ని సరిదిద్దుకోవాలి. హృదయపూర్వకంగా బాబా బాబా అని అనండి. బస్ కథం అయిపోతుందన్నమాట. నామమాత్రం కాదు, హృదయపూర్వకంగా అనాలి. బిందీ లగ్ జాయేగి, దానికి బిందువు పడిపోతుందన్నమాట. పుల్ స్టాప్ పడుతుంది. బాబా క్యా హే? బింది హేనా? మరి బాబా ఏంటి? బిందువు కదా. తో బింది లగ్ జాయేగి దిల్ సే కహెంగే తో. కాబట్టి బిందువు పెట్టబడుతుంది మీరు హృదయపూర్వకంగా అన్నట్లయితే బాబా అని. बाकी ऐसा ही मतलब से याद करेंगे, बाबा ले लो, बाबा ले लो, रखते हैं अपने पास और कहते हैं ले लो, ऐसा नहीं. అయితే మీరు ఏదో నామమాత్రంగా అంటున్నారు అంతే. బాబా తీసుకోండి, బాబా వచ్చేసింది తీసుకోండి అని. అంటే నామమాత్రం అంటున్నారు, పెట్టుకోవడం అయితే మీ దగ్గరే పెట్టుకున్నారు. బాబా తీసుకుంటారా? తీసుకోరు కదా. कैसे लेंगे? ఎలా తీసుకుంటారు? आपकी चीज कैसे लेंगे? पहले आप अपनी चीज नहीं समझो, तब लेंगे. మీ వస్తువు బాబా ఎలా తీసుకుంటారు మీరు మనస్ఫూర్తిగా ఇవ్వకుండా? ముందు మీది అని భావించకండి, అప్పుడు బాబా తీసుకుంటారు. ऐसा थोड़े ही दूसरे की चीज ले लेंगे तो क्या करेंगे? ఇలా అయితే జరగకూడదు కదా. ఇతరుల వస్తువు తీసేసుకోవడం అనేది. ఇతరుల వస్తువు తీసేసుకోవడం అంటే ఏమంటారు? కరెక్ట్ కాదు. होली मनाएंगे, होली हो गया, अच्छा. जो समझते हैं कि दृढ़ संकल्प कर रही है वो हाथ उठाओ. కాబట్టి మనం ఇవ్వకుండా బాబా తీసుకోరు. ఆ వచ్చిన పాత సంస్కారాన్ని మంది అని మనం దాచిపెట్టుకోకూడదు. ఇచ్చేయాలి అన్నమాట బాబాకి. అప్పుడు తీసుకుంటారు. దానికి అంతిమ సంస్కారం అయిపోయింది. హోలీ హోగయా, సమాప్తి అయిపోయింది, కథం అయిపోయింది అని భావించండి. మరి అచ్చా, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరైతే దృఢ సంకల్పం చేశారో ఈ విషయంలో వాళ్ళు చేతులెత్తారు. आप घड़ी घड़ी निकाल देंगे ना तो निकल जाएगा, अंदर रख नहीं दो, क्या करे कैसे करे, నికల్తా నహీ హే. అయితే గడియ గడియ మీరు దాన్ని తెచ్చిపెట్టుకుంటున్నారా? ఒకవేళ వచ్చినా దాన్ని తీసేసేయండి, సమాప్తి చేసేయండి. అందరు లోపల మాత్రం పెట్టుకోకండి. ఏం చెయ్యము, మేము తొలగించలేకపోతున్నాము, పదే పదే అది వచ్చేస్తుంది, మేము బయటకు తీయలేకపోతున్నాము, ఇలా అయితే అనకండి అంటున్నారు. ఇది అసలు రానే రావటం లేదు, వెళ్ళటం లేదు పాత సంస్కారము అని కూడా అనకండి. तो दृढ़ संकल्प करेंगे, जो करेगा वो मन से हाथ उठाना है. కాబట్టి ఈ విషయంలో దృఢ సంకల్పం చేయాలి. ఎవరు చేస్తారో వాళ్ళు చేతులు ఎత్తండి. బహార్ సే నహీ ఉఠానా, ఏదో పైకి స్థూలంగా ఎత్తడం కాదు, మనసే మనస్సుతో ఎత్తండి అంటున్నారు బాబా. కోయి కోయి నహీ ఉఠా రహీ హే, కొంతమంది ఎత్తటం లేదంట. ఏ నహీ ఉఠా రహీ హే, ఏళ్ళు ఎత్తట్లేదేంటి అంటున్నారనమాట బాబా ఎవరినో చూస్తూ. సబీనే ఉఠాయా, అప్పుడు అందరూ ఎత్తారనమాట. బహుత్ అచ్చా, ముబారక్ హో, చాలా మంచిది, శుభాకాంక్షలు. క్యా హై? एक तरफ एडवांस पार्टी बाप दादा को बार बार कहती है कब तक कब तक कब तक. हम्म ఇంకా విషయం ఏంటంటే అడ్వాన్స్ పార్టీ వాళ్ళు బాప్దాదాకి ఇలా అడుగుతున్నారనమాట పదే పదే, ఎప్పటి వరకు ఎప్పటి వరకు ఎప్పటి వరకు అని.
दूसरा, प्रकृति भी बाप को अर्जी करते हैं, अभी పరివర్తన్ కరో పరివర్తన్ కరో. ఇంకొక వైపు ప్రకృతి కూడా బాబాకు ఇదే ఉమ్, అర్జీ పెట్టుకుందన్నమాట. ఎప్పుడు పరివర్తన, ఇప్పుడు పరివర్తన చెయ్యండి అని. ब्रह्मा बाप भी कहती है कि अब कब परमधाम का దర్వాజా కోలేంగే. బ్రహ్మ బాబా కూడా ఇదే అంటున్నారు, ఇంకెప్పుడు పరంధామం యొక్క ద్వారాలు తెరవబడతాయి అని. సాత్ మే చల్నా హేనా, తోడుగా వెళ్ళాలి కదా. రెహతో నహీ జానా హేనా, సాత్ చలేంగేనా. ఎవరు ఉండిపోరు కదా, తోడుగానే వెళ్ళాలి కదా. సాత్ మే గేట్ కోలేంగే, అందరూ కలిసి వెళ్ళి తోడుగా గేట్లు తెరుస్తామన్నమాట. चाहे चाबी ब्रह्मा बाबा लगाएगा, लेकिन साथ में होंगे ना. हाँ భలే, బ్రహ్మా బాబా ఆ దర్వాజా పైన చాబీ పెడతారు, కానీ తెరవడం అయితే అవి ఓపెన్ అయినప్పుడు అందరూ ఉండాలన్నమాట. ఉమ్, అది. తో అభి ఏ పరివర్తన్ కరు, కాబట్టి ఇప్పుడు ఈ పరివర్తన జరగాలి. బస్ लाना ही नहीं, मेरे चीज ही नहीं, दूसरे की రావణ్ కి చీజ్ క్యా రखेंगे. కాబట్టి ఇప్పుడు ఈ పరివర్తన తీసుకొస్తారా, అది మీలోకి రానే రాకూడదు, నా వస్తువు కానే కాదు, ఎవరిదో రావణుడిది అది, నా దగ్గర నేను ఎందుకు పెట్టుకోవాలి. ఇతరుల వస్తువు పెట్టేసుకుంటారా ఏంటలా మన దగ్గర, పెట్టుకోరు కదా. తో ఏ కిస్కి హే, రావణ్ కి హేనా. మరి ఎవరిది ఈ పాత సంస్కార రూపీ వస్తువు, రావణుడిది కదా. ఉస్కి చీజ్ అప్నే క్యూం రఖీ హే, వారి వస్తువు మీరెందుకు మీ దగ్గర పెట్టుకున్నారు, అడుగుతున్నారు బాబా. రక్నీ హే నహీ రక్నీ హే, పెట్టుకోలా వద్దా, పక్కా బోలో, పక్కా చెప్పండి అంటున్నారు బాబా. నహీ రక్నీ హే, పక్కా హేనా, ఈ విషయంలో మరి పక్కాయే కదా, పెట్టుకోకూడదు అనే భావిస్తున్నారు కదా. అచ్చా, తో రంగ్ కి హోలీ భలే మనానా, లేకిన్ పెహలే ఏ హోలీ మనానా. రంగులు పూసుకునే హోలీ భలే జరుపుకోవాలి, దానికంటే ముందు ఈ హోలీ జరపండి, సంస్కారం చేసే హోలీ జరపండి. आप देखते हो आपका गायन है మర్సిఫుల్, आप మర్సిఫుల్ దేవియాం और దేవతాओं हो ना. మీరు చూస్తూ ఉన్నారు, మీ యొక్క గాయనం కూడా దయా స్వరూపులు, దయాలు కృపాలు అని మీకోసం గాయనం చేస్తారు. మరి దయ కలిగిన దేవీ దేవతలు కదా మీరు, మరి దయ కలగటం లేదా అప్నే బాయి బెహనం కే ఊపర్, మీ సోదర సోదరీల పైన దయ కలగటం లేదా వారి దుఃఖాలు చూసి. इतने दुखी है, उन्हों का दुख देख करके रहम नहीं आता है क्या, आता है रहम. ఎంత దుఃఖంలో అలమటిస్తున్నారు, ఆ దుఃఖం చూసి మీకు దయ వేయటం లేదా, దయ కలగటం లేదా. తో సంస్కార్ బదలో, తో సంసార్ బదల్ జాయేగా. కాబట్టి ముందు మీరు సంస్కారాన్ని పరివర్తన చేసుకోండి, మీకోసం ఈ ప్రపంచమే పరివర్తన అయిపోతుంది. జబ్ తక్ సంస్కార్ నహీ బదలే తబ్ తక్ సంస్కార్ నహీ బదల్ సక్తా సంసార్. తో క్యా కరేంగే, ఎప్పటి వరకైతే సంస్కారాలు పరివర్తన కావో అప్పటి వరకు ఈ సంసారం, ప్రపంచం పరివర్తన కాదు. మరి ఏమంటారు అడుగుతున్నారనమాట బాబా. आज खुशखबरी सुनी थी कि सबको दृष्टि लेनी है. ఈ రోజు విశేషంగా ఒక శుభవార్త విన్నారంట బాబా, అందరికీ దృష్టి ఇవ్వాలని. అచ్చి బాత్ హే, बाप दादा तो बच्चों के आज्ञाकारी है, लेकिन लेकिन सुनकर हंसते हैं. చాలా మంచిది, బాప్ దాదా పిల్లలందరి యొక్క ఆజ్ఞాకారి. పిల్లలు అన్నారంట బాబాతో, దృష్టి తీసుకోవాలి బాబా మీ నుండి మేమందరము అని. మరి పిల్లల యొక్క ఆజ్ఞాకారి కదా బాబా, పిల్లలు అన్నది చేస్తారు బాబా. కానీ అది విన్నప్పుడు బాబాకి నవ్వు వచ్చిందనమాట. భలే హస్సే, దృష్టి కే లియే కేతే హే, దృష్టి సే సృష్టి బదల్తీ హే. ఎందుకు నవ్వారో తెలుసా, భలే దృష్టి తీసుకుంటారు, దృష్టితో సృష్టి పరివర్తన జరగాలి కదా. तो आज की दृष्टि से
సృష్టి పరివర్తన్ కర్నా హీ హే. కాబట్టి ఈ రోజు యొక్క ఈ దృష్టితో సృష్టి పరివర్తన జరగాలి. క్యూంకి संपन्नता व जो भी प्राप्तियां हुई है उसका बहुत समय से అభ్యాస్ चाहिए. ఎందుకంటే సంపన్నత మరియు చాలా సమయం యొక్క ప్రాప్తులు ఏవైతే ఉన్నాయో అవి సమయం అనుసారంగా సమయాన్ని బట్టి యూజ్ కావాలి అన్నమాట. చాలా సమయం యొక్క అభ్యాసం కావాలి. ఐసా నహీ సమయ పర్ హో జాయేగా. ఇలా అయితే భావించకండి సమయం వచ్చినప్పుడు అయిపోతుందిలే అని. नहीं, बहुत समय का రాజభాగ్య లేనా హే. కాబట్టి ఎంత ఈజీగా తీసుకోకండి, చాలా సమయం యొక్క రాజభాగ్యాన్ని పొందాలి. తో సంపన్నత భీ బహుత్ సమయ సే చాహియే. మరి సంపన్నవంతులుగా కూడా చాలా సమయం ఉండాలి మీరు. చాలా కాలం యొక్క రాజ్యం చెయ్యాలన్నా, చాలా కాలం సంపన్నంగా ఉండాలన్నా ఇక్కడ ఈ స్థితియే ఆధారము. ఆల్రెడీ బాబ్దాదా దానికోసం చెప్పారు కదా. ఉమ్, ఏ విషయాలలో నిండుగా ఉండాలి, ఏ ఏ విషయాలలో ఒకే రాజ్యం ఒకే ధర్మం ఉండాలి, అఖండ శాంతి సంపూర్ణ సుఖము సంపత్తివంతులుగా అయ్యే విషయం కోసం ఆల్రెడీ బాబా చెప్పారు. కాబట్టి అర్థమైందా? తేక్ హే డబల్ ఫార్నెస్ ఖుష్ హే. మరి డబల్ ఫార్నెస్ చెప్పండి, సంతోషమేనా? అచ్చా, चारों और की सर्व तीन तख्त नशीन विशेष आत्माओं को सदा स्वराज्याधिकारी विशेष आत्माओं को सदा रहम दिल बन आत्माओं को सुख शांति की अंजलि देने वाले महादानी आत्माओं को सदा दृढ़ता सफलता का अनुभव करने वाले बाप समान आत्माओं को बाप दादा का याद प्यार और नमस्ते. నలువైపులా ఉన్న మూడు సింహాసనాల విశేష ఆత్మలకు, సదా స్వరాజ్యాధికారి విశేష ఆత్మలకు, సదా దయ కలిగినటువంటి ఆత్మలకు, సుఖ శాంతి అంచలి ఇచ్చేటటువంటి మహాదాని ఆత్మలకు, సదా దృఢ సంకల్పము మరియు సఫలతను అనుభవం చేసుకునే వారికి బాప్దాదా యొక్క విశేషమైన ప్రియస్మృతులు మరియు నమస్తే తెలియజేస్తున్నారు. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. वरदान, संकल्प और बोल के विस्तार को सार में लाने वाले अंतर्मुखी भव. సంకల్పం మరియు మాటల యొక్క విస్తారాన్ని సారంలోకి తీసుకొచ్చే అంతర్ముఖీలుగా తయారు కండి. సంకల్పం మరియు మాటల యొక్క విస్తారాన్ని సారంలోకి తెచ్చి అంతర్ముఖీలుగా అవ్వండి. ఇప్పుడు విస్తారం అనేది పనికిరాదు కాబట్టి సంకల్పం మరియు మాటల యొక్క విస్తారాన్ని కూడా సారంలోకి తెచ్చేయాలి. అలాంటి సారంలోకి తెచ్చేవారే అంతర్ముఖి కాగలరు అని బాబా వరదానం ఇస్తున్నారు. व्यर्थ संकल्पों के विस्तार को समेटकर सार रूप में स्थित होना तथा मुख के आवाज के व्यर्थ को समेटकर समर्थ अर्थात सार रूप में ले आना, यही है अंतर्मुखता. వ్యర్థ సంకల్పాల యొక్క విస్తారాన్ని సారంలోకి తేవడం కోసం అంతర్ముఖి స్థితిలో స్థితులవ్వాలి అన్నమాట. అంటే నోటి నుండి వచ్చేటటువంటి రకరకాల మాటలు వ్యర్థాన్ని అంతటిని సార రూపంలోకి తెచ్చేయాలి. ఇదే అసలైన అంతర్ముఖి స్థితి అంటున్నారు. ऐसा अंतर्मुखी बच्चे ही साइलेंस की शक्ति द्वारा भटकती हुई आत्माओं को सही ठिकाना दिखा सकते हैं. మరి ఇలాంటి అంతర్ముఖి పిల్లలు ఆ సైలెన్స్ యొక్క శక్తి ద్వారా భ్రమించేటటువంటి ఆత్మలకు సరైన ఆధారాన్ని ఇవ్వగలరు, మార్గాన్ని చూపించగలరు. ఏ సైలెన్స్ కి శక్తి అనేక రుహానీ రంగత్ దిఖాతీ హే. కాబట్టి ఈ యొక్క సైలెన్స్ శక్తి ఏదైతే ఉందో అనేకులకు ఆ ఆత్మీక మార్గాన్ని చూపించగలదు అన్నమాట.
साइलेंस की शक्ति से हर आत्मा के मन का आवाज इतना समीप सुनाई देता है जैसे कोई सम्मुख बोल रहा है. ఈ సైలెన్స్ యొక్క శక్తితో అనేక ఆత్మలకు మీ మనస్సు యొక్క ధ్వని సమీపంగా ఉన్నట్లు వినిపిస్తుంది. ఎవరో మాకు ఆధారాన్ని ఇవ్వడానికి పిలుస్తున్నారు, రమ్మని పిలుస్తున్నారు అని సమీపంగానే ఉండి చెప్తున్నారా అన్నట్లు అనుభవం అవుతుంది అన్నమాట. కాబట్టి ముందు సంకల్పాలు మరియు మాటల యొక్క విస్తారాన్ని సార రూపంలోకి ఎమిట్ చేయండి. అప్పుడు అంతర్ముఖి స్థితి తయారవుతుంది. ఆ అంతర్ముఖి స్థితితో మీరు అనేక ఆత్మలకు ఆధారాన్ని ఇవ్వగలరు, మార్గాన్ని చూపించగలరు అంటున్నారు బాబా. అంత శక్తి నిండి ఉంది అన్నమాట ఈ సైలెన్స్ యొక్క శక్తిలో. స్లోగన్: स्वभाव, संस्कार, संबंध, संपर्क में लाइट रहना अर्थात परिस्ता बनना. స్వభావము, సంస్కారము, సంబంధ సంపర్కంలో లైట్ గా ఉండడం అంటే అర్థం పరిస్తాగా అయిపోవడం. లైట్ అంటే తేలిక కదా, ప్రకాశము అని చెప్పొచ్చు, తేలిక అని కూడా చెప్పొచ్చు. మరి పరిస్తాలు ప్రకాశమయంగా ఉంటారు, తేలికగా కూడా ఉంటారు. కాబట్టి వీటన్నిటిలో కూడా మీరు తేలిక అయిపోవాలి, పరిస్థ అయిపోవాలి అంటున్నారు. స్వభావ సంస్కారాల్లో, సంబంధ సంపర్కంలో కూడా తేలికగా ఉండాలి. అవ్యక్త ఇషారా: सच्चे दिल वाले सत्यवादी बच्चे सत्यता की महानता के कारण सेकंड में बिंदी बन बिंदी స్వరూప్ బాప్ को याद कर सकती है. సత్యమైన హృదయం కలిగినటువంటి వారు సత్యవాదులు కదా. మరి ఆ సత్యత యొక్క మహానత కారణంగా సెకండ్లో బిందువై బిందు స్వరూపంలో స్థితులై బాబాను స్మృతి చేయగలరు. బిందువైన బాబాను స్మృతి చేయగలరు. सच्चे दिल वाले सच्चे साहेब को राजी करने के कारण बाप की विशेष दुआओं की प्राप्ति का कारण समय प्रमाण दिमाग युक्ति युक्त यथार्थ कार्य स्वतः करता है. మరి సత్యమైన హృదయం కలిగినటువంటి సాహేబ్ని రాజీ చేసిన కారణంగా, తృప్తి చేసిన కారణంగా బాబ్దాదా యొక్క విశేషమైన ఆశీర్వాదం వారికి ప్రాప్తించి ఉంటుందన్నమాట. ప్రాప్తించిన కారణంగా సమయ ప్రమాణం, ఆ దిమాగ్ అనేది, బుద్ధి అనేది చాలా యుక్తియుక్తంగా యథార్థ కార్యం చేసే విధంగా ఉంటుంది. క్యూంకి బుద్ధివానోంకి బుద్ధి బాప్కో రాజీ కియా హువా హే. ఎందుకంటే బుద్ధివంతులకే బుద్ధివంతుడైన బాబాను వాళ్ళు తృప్తి చేశారు. దాని కారణం చేత బాబా యొక్క విశేషమైన ఆశీర్వాదం వారికి ఉంటుందన్నమాట. విశేషమైన సూచన: आज अंतर्राष्ट्रीय योग दिवस तीसरा रविवार है. शाम 6:30 से 7:30 तक सभी भाई बहनें संगठित रूप में एक चित्र हो गई अभ्यास में सर्व आत्माओं के प्रति यही शुभ भावना रखे कि सर्व आत्माओं का कल्याण हो. सर्व आत्माएं सत्य मार्ग पर चलकर परमात्मा वर्षा का अधिकार प्राप्त कर रही है. मैं बाप समान सर्व आत्माओं को मुक्ति, जीवन मुक्ति का वरदान देने वाली आत्मा हूँ. यही अभ्यास करना है. ఆ విశేషమైన సూచన ఏంటి అంటే, ఈరోజు 3వ ఆదివారమైన కారణంగా 6:30 నుండి 7:30 వరకు సోదర సోదరులందరూ సంఘటిత రూపంలో ఒకే దగ్గర కూర్చొని ఇదే యోగా అభ్యాసం చేయాలి. శుభ భావన, శుభ కామన యొక్క ప్రకంపనాలతో సర్వాత్మల కళ్యాణం జరుగుతుంది. సర్వాత్మలు కూడా ఈ సత్య జ్ఞానం పొందుతున్నారు, పరమాత్మ వారసత్వానికి అధికారులుగా అవుతున్నారు అని మనం అభ్యాసం చేస్తూ బాబా సమానమైనటువంటి స్థితిని తయారు చేసుకొని ముక్తి, జీవన్ముక్తి యొక్క వరదానాన్ని ప్రాప్తింపచేయాలి అన్నమాట. కాబట్టి ఈరోజు విశేషంగా యోగా అభ్యాసం చేయడానికి అందరూ సెంటర్కి రావాలి. సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు యోగం ఉంటుంది. తర్వాత మురళి సారాంశం. ఈరోజు విశేషంగా బాబా
ఏవైతే బలహీనతలున్నాయో ఆ బలహీన సంస్కారాల యొక్క సంస్కారం చేసేయండి. ఇదే అసలైన హోలీ. అప్పుడు ఈ ప్రపంచమే పరివర్తన అవుతుంది అనే టాపిక్ పైన అర్థం చేయించారనమాట. ఒకే రాజ్యం, ఒకే ధర్మం, అఖండమైన శాంతి, సమృద్ధి అయినటువంటి సంపత్తి, ఇంకా సంపూర్ణ సుఖము అక్కడ సతయుగంలో ఎలాగో ప్రాప్తిస్తాయి. ఆ సంస్కారాన్ని ఇక్కడే మనం తయారు చేసుకోవాలి అని తెలియచేస్తున్నారనమాట. కాబట్టి ఏ సంస్కారాన్ని సమాప్తి చేసేయాలి, కాల్చేయాలి, ఏ సంస్కారాలు నింపుకోవాలి అనేది కూడా ఈరోజు చాలా స్పష్ట రీతిగా తెలియచేస్తారు. భవిష్యత్ యొక్క సంస్కారాన్ని మనలో నింపుకోవాలి. పాత స్వభావ సంస్కారాలు, రావణ సంస్కారాలు, మనల్ని డిస్టర్బ్ చేసే సంస్కారాలు, డౌన్ చేసే సంస్కారాలు కాల్చేయాలి. వాటి సంస్కారం చేసేయాలన్నమాట. ఈరోజు హోలీ సందర్భంగా వాటిని కాల్చేయాలి. కాల్చినా పదే పదే వస్తున్నాయి అంటే బాబాకి సర్వసమర్పణ చేసేయండి. బాబా అంటే అవి సమాప్తి అయిపోతాయి. అంతేకాని వచ్చాయి కదా అని దాచేసుకోకండి, మీ అరమరలో పెట్టేసుకోకండి అంటున్నారు బాబా. ఆ వచ్చిన వస్తువు ఏదైతే ఉందో అది మళ్ళీ తిరిగి పంపించేయాలే కానీ మీ దగ్గర పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా. తీసుకోండి బాబా తీసుకోండి అని నామమాత్రంగా అనడం కాదు, హృదయపూర్వకంగా బాబాకి ఇచ్చేస్తే బాబా తీసుకుంటారు, సమాప్తి చేసేస్తారు. అప్పుడు మీలో నవ ప్రపంచానికి సంబంధించినటువంటి సంస్కారాలు నిండుతాయి. మీ ద్వారానే ఈ ప్రపంచ పరివర్తన జరిగేది ఉంది. మీలో ఎప్పటి వరకైతే సంస్కారాల పరివర్తన జరగదో అప్పటి వరకు ఈ సంసార పరివర్తన కూడా జరగదు. మీపైనే అంతా ఆధారపడి ఉంది. చాలా అటెన్షన్తో ఉండండి అని బాబా ఈరోజు తెలియచేశారనమాట. ఇంకా సంకల్పాలు, మాటల యొక్క విస్తారాన్ని సారంలోకి తెచ్చేటటువంటి అంతర్ముఖీలుగా తయారు కండి అని బాబా ఈరోజు వరదానం ఇచ్చారు. ఓం శాంతి. बीती सो बीती बातों को कर खत्म, बीते संस्कारों को भी कर भस्म, कमजोर संस्कारों का कर ले संस्कार, संस्कार बदले तो ही बदले संसार। बीती को आज से बिंदी लगाएंगे, बाबा संग सच्ची होली मनाएंगे। बीती को आज से बिंदी लगाएंगे, बाबा संग सच्ची होली मनाएंगे। भ्रुकुटी के तख्त पर चमके आत्मा, दिल तख्त बाबा का भी हमको मिला है। इसी तख्त से ही स्वराज पाए, विश्व राज्य का तख्त हमको दिलाए। बाबा के हो लिए तो सब कुछ पा लिए, पा लिए।
बाबा को ही अपने दिल में बसाएंगे, बाबा संग सच्ची होली मनाएंगे। एक धर्म एक राज्य ये संस्कार भी संगम युग पर ही खुद में भरना। धर्म है पवित्रता, राज्य है स्वराज का, श्रीमत पर ही हर कर्म करना। सुख शांति संपन्न हो ये जीवन, ये जीवन। दुखियों के दुख दूर करे, सुख से उन्हें भरपूर करे। सुखदाता बन सबको सुखी बनाएंगे, बाबा संग सच्ची होली मनाएंगे। बीती सो बीती बातों को कर खत्म, बीते संस्कारों को भी कर भस्म। कमजोर संस्कारों का कर ले संस्कार, संस्कार बदले तो ही बदले संसार। बीती को आज से बिंदी लगाएंगे, बाबा संग सच्ची होली मनाएंगे। बीती को आज से बिंदी लगाएंगे, बाबा संग सच्ची होली